ఒంగోలు గ్రామీణ నీటి సరఫరా ఆఫీస్ అధికారిని టీడీపీ కాంట్రాక్టర్ బెదిరించాడన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తనను కాంట్రాక్టర్ రామాంజనేయులు బూతులు తిట్టాడని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు. 2023-24లో కాంట్రాక్ట్ బిల్లుల కోసం రామాంజనేయులు బెదిరించాడన్నారు. పోలీసులతో కొట్టిస్తానంటూ అసభ్య పదజాలంతో దూషించాడని చెబుతున్నారు. తన ప్రాణాలకు రక్షణ లేదంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరరావు ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. 2023-2024 బిల్స్ ఇప్పుడు నేనెందుకు చేయాలా? నాకు అసలు దాని గురించే తెలీదు. అప్పుడున్న అధికారులతోటి మీరు ఎందుకు చేయించుకోలేదు అని చెప్పేసి కూడా అడిగాను. అతను అడుగుతా ఉంటే వచ్చి టెండర్ కండిషన్ చూసుకోండి, దాంట్లో ఉన్నవి ఇదేనే. ఎమ్మడే వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ ఫోన్ చేసి, ఏమ్రా నీకు బలిసిందా, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు పగులుద్ది, ఎట్లా తిరుగుతావో చూస్తాను, ఎట్లా చూస్తావు ఇది అని చెప్పేసి బెదిరించడం జరిగింది. సో దానికి నేను మళ్ళీ ఒకసారి మాట్లాడానని రికార్డ్ చేసుకోవడానికి చూస్తే అతను మళ్ళీ ఫోన్ పెట్టేశాడు. ఇదే విషయము మా జిల్లా అధికారికి రిటర్న్గా చెప్పాను, రిటర్న్గా రాసిస్తే ఆయన మా స్టేట్ అధికారికిను ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కూడా కాపీ ఫార్వర్డ్ చేసినా కూడా లేదు. అప్పటి నుంచి నేను కింద కూర్చొని ఉద్యోగం చేస్తున్నాను. మళ్ళీ 2 రోజుల కిందట అదే కాంట్రాక్టరు మా జిల్లా అధికారిని పిలిపించి మాట్లాడుతూ నన్ను పిలిపించారు. పిలిపించి మాట్లాడితే ఇదే వేస్తే దానికి క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా పేపర్ మీద ఆఫీస్లో ఉన్న ఫైల్స్లో చూపించాము. తర్వాత ఏమంటాడు అతను, పోలీసులకు చెప్తే నీకు బట్టలు ఇప్పదీసి కొట్టించేస్తాము, ఏమనుకుంటున్నావు ఇదా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఒక జిల్లా అధికారి ముందు కొడతారంటారు.